నమస్తే వెల్కమ్ టు న్యూస్ టైం నేను పద్మ ఇక అప్డేట్స్ చూద్దాం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్పై ఉగ్ర దాడులకు కుట్ర పడినట్లుగా భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లుగా పేర్కొంది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగింది అని ఎక్స్ లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లుగా సమాచారం